మల్లిక అదెక్కడుంటుందో తెలుసా? తెలుసు మేడం. వెరీ గుడ్. ఇక అజయ్ ఘోష్ మన చేతికి చిక్కినట్టే. అగ్గల్ కడతాలే, కానీ ముందే చెప్తున్నా, ఆ బుడ్డది దొరికిన తర్వాత నీ తాళి నీకే కడతా. అత్తయ్య మామయ్యలు ఎక్కడున్నా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎవరు కాదన్నా సరే అత్తయ్య మామయ్యలకి నేను అండగా ఉంటాను. ఇంతసేపు ఆ ఇన్స్పెక్టర్ గొంతుతో నన్ను బెదిరించి ఇప్పుడు ఏమీ తెలియని నంగనచ్చరా గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? చెప్పేస్తాను రే. డాక్టర్ అంటే ప్రాణాలు పోసేవాడే కానీ డబ్బులు లేవని ప్రాణాలు తీసేవాడు కాదు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరెంతసేపు మీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను పోయిన నా చెల్లెలి బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. ఏమన్నారు? మీ చెల్లెలి బిడ్డ పోయిందా? అభం శుభం తెలియని పసిది, బిడ్డ లేని మనకి ఆ దేవుడే మనకి బిడ్డనిచ్చాడనుకున్నానయ్యా. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా ఆ దేవుడే తీసుకెళ్ళిపోయాడయ్యా. అమ్మా భార్గవి, భార్గవి ఏమైంది? భార్గవి, భార్గవి, భార్గవి. నేను అర్థం చేసుకోగలను భార్గవి, అర్థం చేసుకోగలను. ఎదిగిన కూతుర్ని చూడలేకపోతేనే నేను ఇంతగా తలడిల్లిపోతున్నానే. నవమోసాలు మోసి కన్నబిడ్డ పురిట్లోనే పోయిందంటే నువ్వెంత కుమిలిపోతుంటావు నేను అర్థం చేసుకోగలను. మనిద్దరం ప్రయాణించేది ఒకే పడవలోనైనా నీది సుదీర్ఘ ప్రయాణం, కానీ నాది మధ్యలోనే ముగిసిపోయే ప్రయాణం. నన్ను క్షమించు భార్గవి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నాకు నీలో మున్నియే కనిపిస్తోంది. నేను నా మున్నిని నీలో చూసుకుంటున్నాను. భగవంతుడా, నా చెల్లెలు పురుడు పోసుకుంటుందని తోడుగా ఉండటానికి నేను ఇక్కడికి వచ్చాను. కానీ అవినాష్ భార్గవి పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలు చూశాక నిన్నొక్క కోరిక కోరాలనుంది. ఈ ఇద్దరికి దంపతులు చేయి స్వామి. అవినాష్కి నిండు నూరేళ్లు బ్రతికేట్లు ఆయుష్ ప్రసాదించు. అందుకు ప్రతిఫలంగా ఎవరికి పనికి రాని నా ఆయుష్ తీసుకో స్వామి. ఏంటి బోనా అలా చూస్తున్నావు? ఇవాళేమన్నా కొత్తగా కనిపిస్తున్నానా? అవునండి, రోజు రోజుకి ఎదిగిపోతున్న మీ వ్యక్తిత్వం మీలో కొత్త కాంతిని నింపుతోంది. కాంతి మాటకేం గాని నువ్వు మాత్రం కొత్తగా మాట్లాడుతున్నావు. అది కాదండి, ఈ ప్రపంచంలో మగవాళ్ళని ఆకర్షిస్తూ పడుపు వృత్తితో కడుపు నింపుకునే ఆడదాన్ని పతిత, కులట, చెడిపోయిన ఆడది అని అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటుంటారు. సంసార స్త్రీలు తమ మగవాళ్ళకి ఎక్కడ బలవేస్తుందోనని భయపడతారు. కాని ఆ అబల ఎందుకు చెడిపోయిందో, ఏ బలమైన పరిస్థితులు ఆమెను చెరిచాయో అని ఎవ్వరూ ఆలోచించరండి. కనీసం సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించరు. అలాంటి ఒక దీనురాల్ని విధి వంచితను చెల్లెలుగా స్వీకరించడమే కాకుండా పెళ్లి బాధ్యతను కూడా స్వీకరించారు. పిచ్చిదానా, నేను చేస్తున్న ఈ కాస్త పనికే నన్ను ఇంతలా మెచ్చుకోవాలా? అంతెందుకు, మన బిడ్డకి మనం పెళ్లి సవ్యంగా జరిపించగలిగామా? పోనీ నా అన్న బిడ్డలకైనా పెళ్లి చేసే అవకాశం మనకు లభించిందా? లేదే. ఈ చెల్లికైనా పెళ్లి చేశామనే సంతృప్తి మనకు లభిస్తుంది. అంటే
అది మన అదృష్టం కాదా భువన? అవునండి, మీరన్నది అక్షరాల నిజం. తప్పకుండా మల్లికి పెళ్లి మనమే జరిపిద్దాం. అలాగే భువన, తప్పక జరిపిద్దాం. హారిక గారు, ఏంటండి ఇది? నేను కనీసం మున్నిని చూసే అదృష్టాన్ని కూడా నోచుకోలేదా? పోనీ కనీసం నేను మున్నితో ఫోన్లో మాట్లాడటానికి కూడా అర్హుని కానా? చెప్పండి హారిక గారు. నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి మున్ని కోసం ఎంతగా తప్పిస్తున్నానో మీకు తెలుసు. మీ అమ్మగారి ఆరోగ్యం బాలేదని మున్నిని అక్కడుంచానన్నారు. మరి నా గురించి ఆలోచించరా? ప్లీజ్, నా మున్నితో ఒకే ఒక్కసారి ఫోన్లో మాట్లాడించండి ప్లీజ్. ప్లీజ్ హారిక గారు. అలాగేనండి, నేను మున్నితో ఫోన్లో తప్పకుండా మాట్లాడిస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? మున్నితో ఫోన్లో ఎలా మాట్లాడించను? హలో, డాక్టర్ మూర్తి హియర్. హలో డాక్టర్, నేను డాక్టర్ చిరంజీవిని మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు ఎలా ఉన్నారు? ఏమిటి ఇలా ఫోన్ చేశారు? మీకు ఫోన్ చేద్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను డాక్టర్, కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు. ఎలాగోలా మీ నంబర్ కనుక్కొని ఇప్పుడు మీకు చేశాను. ఓ ఐ సీ. అదే అవినాష్ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. అవినాష్తో తన హెల్త్ విషయం నేను ఎలాగూ మాట్లాడలేను, అందుకే మిమ్మల్ని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓ, అవినాష్ గురించా? పూర్ గై. అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అతనికి లివర్ క్యాన్సర్. ప్రస్తుతం బ్లడ్ వామిటింగ్స్ ఎక్కువగా చేసుకుంటున్నాడు. నెక్స్ట్ స్టేజీలో వామిటింగ్స్ తగ్గుతాయి. అంత మాత్రాన బ్రతుకుతాడనుకుంటే మనం పొరపడినట్లే. ఆ స్టేజే అతని జీవితానికి చివరి దశ. డాక్టర్, మీరు ఆంకాలజీ ఎక్స్పర్ట్, మీరే ఇలా మాట్లాడితే ఎలా? అవినాష్ని మనం బతికించుకోలేమా? సారీ చిరంజీవి గారు, మన ప్రయత్నాలన్నీ చేశాం. ఈ దశలో అవినాష్ని ఆ దేవుడు తప్ప మరెవరూ కాపాడలేరు. ఓకే, ఉంటాను. ఓకే. ఏం జరిగిందన్నా? ఏం లేదమ్మా. నాకు తెలుసు నాన్న, మీరు అవినాష్ గురించి బాధపడుతున్నారని. నా బాధ కూడా అవినాష్ గురించే నాన్న. తను మున్ని గురించి తప్పించిపోవడం చూశాక తట్టుకోలేక పొరపాటున మున్నితో ఫోన్లో మాట్లాడిస్తానని చెప్పాను. అంతే. అప్పటినుంచి మున్నితో ఎప్పుడు మాట్లాడిస్తారు అని నా ప్రాణాలు తోడేస్తున్నాడు. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నాన్న. చూడమ్మా, నువ్వు మన ఇంటికి రాకముందు మీ అమ్మ కూడా తన కూతురు కోసం ఇలాగే తప్పించిపోయేది. మొదట్లో నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ తరువాత నాకు ఆలోచన వచ్చిందమ్మా. అప్పటినుంచి నా అసిస్టెంట్ డాక్టర్ చేత హారిక మాట్లాడినట్టుగా మీ అమ్మతో మాట్లాడించాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ రోజు మీ అమ్మ కళ్ళలో ఆనందాన్ని చూశాను. నేను కూడా ఆనందంతో పొంగిపోయానమ్మా. ఆ తర్వాత నువ్వు వచ్చావు, అంతే. మీ అమ్మ ఆనందానికి అవధుల్లేవు. మీ అమ్మకే కాదమ్మా,
నాకు కూడా నువ్వు వచ్చాక ఈ ప్రపంచాన్నే జయించినంత ఫీలింగ్ కలిగింది. అవినాష్ భార్గవిని బిడ్డలా చూసుకుంటున్నాడని నువ్వే చెప్పావు కదమ్మా. మరి నువ్వెందుకు అవినాష్కి బిడ్డగా మారకూడదు? ఏంటి నాన్న మీరు చెప్పేది? నువ్వే గొంతు మార్చి మున్నీలా అవినాష్తో ఎందుకు మాట్లాడకూడదు? నా గొంతు గుర్తుపట్టేస్తాడేమో నాన్న. బిడ్డపై తనకున్న పాశం నీ గొంతును గుర్తుపట్టనీయదమ్మా. నువ్వేం భయపడకుండా అవినాష్కి బిడ్డగా మారిపో. ఫోన్ చేయమ్మా. చెయ్యి. చెయ్యి. ఏమైందండి? ఏమైందంటే మాట్లాడరేంటి? అది కొంచెం డల్గా ఉంటే మొహం కడుక్కున్నానంతే. హలో డాడీ, 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 మాట్లాడరేంటి డాడీ? మున్ని మున్ని నేను వచ్చేసానమ్మా. నీకోసమే ఇండియాకి వచ్చేసానమ్మా. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది డాడీ. నాకు అలానే ఉందిరా. ఎక్కడున్నావమ్మా? నేనా? నేను అమ్మమ్మ దగ్గర ఉన్నాను డాడీ. డాడీ, అమ్మమ్మకు నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంది డాడీ. నాకేం కావాలంటే అది కొని పెడుతుంది. నాకు లాల పోస్తుంది, అన్నం తినిపిస్తుంది, మంచి మంచి కథలు చెప్తుంది. నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేయి డాడీ. నీకు సకల సౌకర్యాలు ఇచ్చానమ్మా. డబ్బు, ఇల్లు, కారు. కానీ అన్నీ ఉన్నా ఎవరూ లేని అనాథం చేస్తున్నాను తల్లి. ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితిని తెస్తున్నానమ్మా. నన్ను క్షమించు.
చేసి